హలో. ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి ఒక రష్యన్ నవల గురించి మాట్లాడదలుచుకున్నాను. దీని సినిమాగా కూడా తీశారు, చాలామందికి తెలుసు. డాక్టర్ జివాగో. డాక్టర్ జివాగో. దీనికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. అయితే ఈ రచయిత దాన్ని తీసుకోలేని పరిస్థితులు ఆ రోజుల్లో ఉండటం వల్ల తీసుకోలేదు ఆయన. దాని గురించినటువంటి ఆ డాక్టర్ జివాగో నవల గురించి కొన్ని విషయాలు చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే చాలా గొప్ప నవల అదే ఒకటిగా పరిగణింపబడుతుంది ప్రపంచంలో. దానికోసం అని చెప్పి అసలు దాంట్లో ఏముంది, ఇతివృత్తం ఏమిటి, ఇలాంటివన్నీ కూడా కొన్ని తెలుసుకుందాం. ప్రపంచ సాహిత్యంలో మరి అలాంటి వాటి గురించి మనం తెలుసుకోవాలి. డాక్టర్ జివాగో అనే నవల పేరు సాహితీ ప్రియులకు అత్యంత చిరపరిచితమైనది. ప్రపంచ సాహితీవనంలో విరబూసిన ఈ నవల నోబెల్ బహుమతిని పొందినది. ఎంతో వివాదాస్పదమైన రచయిత జన్మస్థలమైన రష్యాలో చాలా వరకు ప్రచురణకు కూడా నోచుకోలేదు. నిజానికి సోవియట్ రష్యాలో ఈ పుస్తకాన్ని నిషేధించడం జరిగింది. అసలు ఎందుకు ఇంత వివాదాలకు మూలమైంది, అంతగా ఏముంది ఇందులో, అది పరిశీలిద్దాం కొద్దిగా. డాక్టర్ జివాగో నవలని రాసిన రచయిత పేరు బోరిస్ పాస్టర్నాక్. ఇంకా పెద్ద పేరుంది, కానీ ఆ పేరుతోనే ఆయన లబ్ధ ప్రతిష్ఠుడయ్యాడు. మాస్కోలో జన్మించాడు. మొదట్లో పియానో వాయిద్యకారునిగా పేరు పొందిన ఆయన 1912లో ఆ పనిని వదిలిపెట్టి తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. కవిత్వం రాశాడు. షేక్స్పియర్, గేథేని రష్యన్ భాషలోకి అనువదించాడు. ముఖ్యంగా బోరిస్ పాస్టర్నాక్ యొక్క శైలి మనోహరంగా ఉంటుంది. కవిత్వం అయినా వచనం అయినా తనదైన సంతకం ఉంటుంది. ప్రాచీన కావ్యాలను, సమకాలీన యూరోపియన్ రచనలను గొప్పగా అధ్యయనం చేశాడు ఈయన. అందుకనే రష్యన్ వచనాన్ని కొత్త పుంతలు తొక్కించాడు. అతి సామాన్యంగాను, సూక్ష్మ గర్భితంగాను, కవిత్వం మారురూపం తొడుక్కున్నదా అన్నట్టుండే విధానంలో ఉంటుంది అతని యొక్క నవలలోని ప్రతి వాక్యం. అదే ఈ డాక్టర్ జివాగో నవలకి ప్రధానమైన ఆభరణం. మరి ఆంగ్ల అనువాదంలో కూడా చాలా మంచిగా వచ్చింది. ఆంగ్లంలోనే చదివింది ఇది. సరిగ్గా ఇలాంటి భావాన్ని అనువాదకులు మ్యాక్స్ హెవర్ట్, మన్యా హరారి కూడా వెలిబుచ్చారు. బోరిస్ పాస్టర్నాక్ యొక్క రష్యన్ మాతృకకి సాధ్యమైనంత తొందరగా వెళ్ళటానికి కృషి చేశాం అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఎందుకంటే రష్యన్ భాషలో నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది వాళ్ళే. 100% ఆయన రచనని అనువదించటం ఎవరి వల్ల కాని పని. రష్యన్ భాషలో ఆయన వచనం ఒక వింతైన అందాన్ని, కవిత్వ పరిమళాన్ని, అదే సమయంలో సరళతని కలిగి ఉండి అనువాదకులకి పరీక్షగా నిలుస్తుంది అని అంటారు ఆ ఇద్దరు అనువాదకులు. 1958లో డాక్టర్ జివాగో నవలకి నోబెల్ బహుమతి ప్రకటించారు. అయితే అప్పటి సోవియట్ ప్రభుత్వం బోరిస్ పాస్టర్నాక్ని స్వీకరించడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టింది. ఒకవేళ దేశం దాటి కనుక వెళ్ళి బహుమతి తీసుకుంటే మళ్ళీ దేశంలోకి అనుమతించబోని తేల్చి చెప్పింది. దాంతో తాను చనిపోయే వరకు రష్యాలోనే ఉంటానని చెప్పి నోబెల్ కమిటీకి తాను రాలేకపోతున్నట్లుగా టెలిగ్రామ్ పంపాడు పాస్టర్నాక్. ఈ నవలని 1957లో ఇటలీకి చెందిన మిత్ర బృందం మిలన్ నగరంలో ప్రచురించింది. వెంటనే దీనికి మంచి ఆదరణ లభించింది. అనేక ముద్రణలు పొందింది. ఈ నవలలో 1905 నాటి రష్యన్ విప్లవాన్ని, పౌర యుద్ధాన్ని, జపాన్ రష్యా యుద్ధాన్ని, ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధాన్ని భూమికగా చేసుకునే కథ అల్లటం జరిగింది. అయితే వీటన్నిటినీ మించి ఒక ప్రేమ కథ సమాంతరంగా సాగుతుంది. వచ్చిన చిక్కు ఏమిటంటే దీన్ని ఒక సామూహిక చైతన్యానికి ప్రతీకగా కాకుండా ప్రేమకి, కేవలం వ్యక్తుల మధ్య జరిగే మానవ సంబంధాలకి పెద్దపీట వేయడంతో సోవియట్ ప్రభుత్వం దీన్ని నిషేధించింది. అంతేకాదు కొన్ని సన్నివేశాల్లో వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యమే అన్నిటికన్నా ముఖ్యమనే సంభాషణలు ఉంటాయి. ఉదాహరణకి నికోలోవిచ్ అనే రచయిత పాత్ర ఓ చోట ఇలా అంటుంది: నిజమైన ప్రతిభావంతులు ఎప్పుడూ గుంపులో ఉండరు. ఈ రోజుల్లో ప్రతిదానికి ఓ సంఘం ఫ్యాషన్ అయిపోయింది.
ఈ రచయిత సంఘాల్లో ఉండేవారంతా అత్యవసర మనుషులే. ఆ గ్రూప్ దేన్ని సమర్థిస్తే వీళ్ళంతా దాన్ని సమర్థిస్తారు. అది కాంట్ని కానీ మార్క్స్ని కానీ అట్లా అలాంటి ఒక డైలాగ్ ఉంటాయి. దానివల్లనే ఎక్కువగా మరి రష్యాలో ఆనాటి పాలకులు దీన్ని నిషేధించడానికి మొగ్గు చూపారు. అలాగే హీరో పాత్ర జివాగోని బోల్షివిక్లను సమర్థించే ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేయటం, ఆ నాయకుడు నల్లమందు సేవించి కమ్యూనిజం గురించి ఉపన్యాసాలు ఇవ్వటం, ఇలాంటివన్నీ సోవియట్ ప్రభుత్వాన్ని ఈ నవలను నిషేధించే దిశగా తీసుకెళ్లే అనడంలో అతిశయోక్తి ఏముంది? సరే, అసలు కథను చెప్పుకుందాం సాధ్యమైనంత సరళంగా. ఈ నవల అంతా చదివిన తర్వాత ఎంత గొప్ప పాఠకుడికైనా సరే మొదటి నుంచి చివరి దాకా చెప్పాలనిపిస్తుంది, కానీ ఏ సన్నివేశం ఏ సంఘటన నుంచి ఎన్నుకోవాలి అనేది అర్థం కాదు. ప్రధాన పాత్రలు సైతం ఎప్పుడు వచ్చి ఎప్పుడు నిష్క్రమిస్తాయి అంతా గజిబిజిగా ఉంటుంది. అయితే ఒకటి, రష్యా చరిత్ర సంస్కృతి గురించి అవగాహన ఉన్న వాళ్ళకి కొంతవరకు బాగా అనిపిస్తుంది. గొప్ప అసాధారణమైన కథగా అయితే నాకు తోచలేదు, కానీ బోరిస్ పాస్టర్నాక్ యొక్క శైలి భావ విన్యాసంలో ఒక మ్యాజిక్ మాత్రం ఉంది. అదే పఠితను ముందుకు నడిపిస్తుంది. ప్రధాన పాత్ర యూరీ జివాగో. ఇతనే క్రమపోయి డాక్టర్ జివాగోగా పిలువబడతాడు. ప్రతి పాత్రకి 2-3 పేర్లు ఉంటాయి. దానికి మీరు ముందు సిద్ధమై ఉండాలి, లేకపోతే గందరగోళంగా అయిపోతుంది. ప్రస్తుతం ఇక్కడ నేను మాత్రం పేర్లని సాధ్యమైనంత చిన్నవిగా చేసి వాడతాను సౌలభ్యం కోసం. ప్రధాన పాత్ర యూరీ జివాగో. చిన్నతనంలో అతని తల్లి చనిపోతుంది, తండ్రి దేశాలు పట్టిపోయాడు. నవల ఈ సన్నివేశాలతో ప్రారంభం అవుతుంది. ఇక అతన్ని చూసుకోవడానికి మేనమామ నికోలాయ్ సిద్ధపడతాడు. నికోలాయ్ ఒక పాస్టర్ అంతేకాదు, మంచి రచయిత. అనేక పుస్తకాలు చదవమని యూరీని ప్రోత్సహిస్తాడు. తనతో పాటు వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్తాడు. చివరికి మాస్కోలోని గ్రొమికో కుటుంబీకుల వద్ద చదువుకోవటానికి ఉంచుతాడు. అక్కడ ఉండి వైద్య విద్య అభ్యసిస్తాడు మన యూరి. వైద్యశాస్త్రం చదివి డాక్టర్ అయినప్పటికీ కవితలు కథలు వంటివి రాయటం అతని హాబీగా ఉంటుంది. తోచినవన్నీ ఒక పుస్తకంలో రాసుకుంటూ ఉంటాడు. ఈ యూరీనే తన ఇంటి పేరుతో కలిపి డాక్టర్ జివాగో అవుతాడు. ఇతని చుట్టూ ఇంకొన్ని పాత్రల చుట్టూ కథ అంతా తిరుగుతుంది. గ్రొమెకో వారి అమ్మాయి టాన్యాని వివాహం ఆడతాడు. ఆమె న్యాయశాస్త్రం అభ్యసిస్తుంది. ఇదిలా ఉండగా లారిసా అనే అమ్మాయి గొప్ప కథగా వస్తుంది. ఈ లారిసా తల్లి బెల్జియం నుంచి మాస్కోకి వచ్చిన వితంతు. పేరు అమాలియా. దుస్తులు కుట్టి అమ్మే ఓ షాపు నడుపుతుంది. ఆమె వద్ద కొంతమంది పనిచేస్తుంటారు. కామరస్కే అనే ఒక జనరల్తో అమాలియాకి సంబంధం ఉంటుంది. ఇతనితో ఏర్పడిన కొన్ని చేదు అనుభవాల వల్ల లారిసా మాస్కో నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి చిన్న పట్టణంలో ఓ స్నేహితురాలి ఇంట్లో పిల్లలకి కేర్ టేకర్గా పనిచేస్తూ ఉంటుంది. పనిచేస్తూనే ప్రైవేటుగా చదువుకుని టీచర్గా ఓ స్కూల్లో జాయిన్ అవుతుంది. చిన్నప్పుడు తమ వీధిలో ఉండే అంటే పావెల్ అనే పేరుకి ముద్దు పేరు అనమాట, ఆ యువకుడిని పెళ్లాడుతుంది. వీళ్ళకి ఒక పాప పుడుతుంది. యూరల్ పర్వత ప్రాంతాల్లో ఆస్ట్రియాతో యుద్ధం సంభవిస్తుంది. అప్పుడు రష్యా దేశం తరపున వాలంటీర్గా యుద్ధంలో పాల్గొంటాడు. ఆ తర్వాత పాషా వివరాలు తెలియ. దాంతో లారిసా ముద్దు పేరు నర్సుగా ఆ ప్రాంతానికి వెళ్తుంది. సరిగ్గా ఇక్కడే మన డాక్టర్ జివాగో యుద్ధభూమిలో డాక్టర్గా సేవలు అందిస్తుంటాడు. పాషా యుద్ధంలో మరణించాడని తెలుసుకుంటుంది లారా. ఆ తర్వాత లారాకి జివాగోకి మధ్య ప్రేమ సంభవిస్తుంది. కొన్ని రోజుల తర్వాత మాస్కో వెళ్ళిపోతాడు జివాగో. భార్య కూతురు యూరటిన్ అనే పట్టణం వెళ్ళిపోతుంది. జివాగో రాసిన ఉత్తరాన్ని అపార్థం చేసుకుని భార్య వెళ్ళిపోతుంది. అలా ఇద్దరు వనితలు అతనికి దూరం అవుతారు. జివాగో రాసిన రచనల్ని అతని మిత్రులు ప్రచురిస్తారు. దాంతో అతని పేరు వస్తుంది. దానివల్ల సవతి సోదరుడు కూడా తన పట్ల అభిమానం పెంచుకుంటాడు. రష్యాలో జరిగిన విప్లవం వల్ల కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారు. ఆ సందర్భంగా జరిగిన ఘటనలో అరెస్ట్ కాకుండా సవతి సోదరుడు కాబడతాడు. లారా ఆ తర్వాత కనిపించదు. అలాంటి ఒక ఆమె ఇతనికి కనిపిస్తుంది డాక్టర్ జివాగోకి. ఆమె వెంట ఉరుకుతూ వెళ్ళి ఈ డాక్టర్ జివాగో గుండె ఆగి మరణిస్తాడు. ఆ తర్వాత లారాకి జివాగో పుట్టిన కూతురు యుద్ధక్షేత్రంలో ఒక చోట కనిపించిందని ఒక వ్యక్తి చెబుతుండగా నవలకి శుభం కాటు పడుతుంది. అది స్థూలంగా కథ. ఇంకా చాలా పాత్రలు ఉన్నాయి, సన్నివేశాలు ఉన్నాయి, ఆసక్తికరమైన ఘట్టాలు ఉన్నాయి. అవి అన్నీ చెప్పాలంటే చాలా రాయవలసి ఉంటుంది.
ఉదాహరణకి గ్రముగ సోదరులు సెలవు రోజుల్లో మాస్కో నుంచి వాళ్ళ గ్రామం సూటెవ్స్ ప్రజెక్కి వెళ్ళి పియానో సంగీత కచేరీలు నిర్వహించడానికి గాను వారు చేసే సన్నాహాలు అవన్నీ కూడా ఆనాటి రష్యన్ సమాజంలో కులీనులు ఎలా జీవించారు అనేది మన కళ్ళకు కట్టినట్టుగా చెప్తుంది. అలాంటి ఉదంతాలు. దాంట్లో పాల్గొనే షురా షుల్సింగర్ అనే ఆవిడకు భారతీయ మంత్రశాస్త్రం గురించి తెలిసి ఉండటం ఒక గమ్మత్తు అంశం. సైనికుడి జీవితం గురించి ఆర్మీ డాక్టర్గా ఉన్న జీవాగా ఓ చోట ఇలా అంటాడు: తాను వెళ్ళిన చోటు నచ్చక కొన్నాళ్ళు ఇబ్బంది పడుతూ తీరా ఆ ప్రాంతానికి అలవాటై ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది అనుకునే సమయానికి వేరే ప్రాంతానికి పంపించవేయబడేవాడే సైనికుడు అని ఆ నిర్వచనం చెప్తాడు. రష్యాలో సంస్కరణలు ప్రారంభం కావడంతోనే డాక్టర్ చివాగో నవలకి ఎక్కడలేని ఆదరణ వచ్చింది. టీవీ సీరియల్గా వచ్చింది. ఆ తర్వాత మరి హాలీవుడ్లో సినిమాగా కూడా తీశారు దీన్ని. దానికి కూడా మంచి అవార్డులు వచ్చినాయి. అంతకుముందు వేరే దేశాల్లో కూడా కొన్ని వెర్షన్లు వచ్చాయి. తర్వాత రష్యాలోని 11వ క్లాస్కి పాఠ్య గ్రంథంగా కూడా పెట్టారు దీన్ని. క్రుచ్చేవ్ లాంటి వాళ్ళు మాత్రం దీన్ని నిషేధించకుండా ఉంటే బాగుండేది, అంతలా నిషేధించవలసినంత ఇది లేదు అని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డాడు. ఏదేమైనప్పటికీ ప్రపంచ సాహిత్యంలో ఎన్నదగిన 10 నవలలు తీసుకుంటే దాంట్లో ఈ డాక్టర్ జివాగో అనేటువంటిది ఉంటున్నారు. దాని గురించి క్లుప్తంగా చెప్దామని చెప్పి మీ ముందుకు ఈరోజు ఈ నవలను తీసుకురావటం జరిగింది. అది అనమాట. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, మీ మిత్రులకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. థ్యాంక్స్ అలాట్. హ్యావ్ ఎ నైస్ డే.